ఈరోజు మనం బాతుల పెంపకం దాని మీద వచ్చే ఆదాయం గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గుడ్డు పెట్టిన 28 రోజుల తర్వాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. ఆ పిల్ల ఒక్కోటి కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. 3 months వరకు ఆ బాతు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 5 నుండి 6 నెలల వయసు వచ్చిన బాతు అప్పుడు గుడ్లు పెడతాం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. బాతుల్లో కూడా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. అవేంటంటే బెల్గైన్ డక్స్, పెన్కిన్ డక్స్, మౌసిక్ డక్స్, రన్నర్ డక్స్ అండ్ పెట్ డక్స్. వీటిల్లో పెన్కిన్స్ అండ్ మౌసిక్ డక్స్ అనేవి మనం పెంచుకోవడానికి చాలా మంచివి అన్నమాట. అంటే వీటి కేర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది నార్మల్ వాటితో కంపేర్ చేస్తే. మేల్ డక్స్ని క్రాసింగ్కి అండ్ కట్టింగ్కి యూజ్ చేస్తారు. అదే ఫీమేల్ డక్స్ని ఎగ్స్ మరియు కట్టింగ్కి యూజ్ చేస్తారు. ఫీమేల్ రోజుకి ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్ ఒక్కో కాస్ట్ వచ్చేసి 7 to 8 రూపీస్ ఉంటుంది. ఎగ్ మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ వీటి ఎగ్స్కి మన వైపు డిమాండ్ తక్కువ ఉన్నా కోల్కతా అండ్ కేరళ ఏరియాస్ చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. సో మనం వీటిని కల్టివేట్ చేస్తే వీటి ఎగ్స్ మనం కోల్కతా అండ్ కేరళకి ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చు. బాతు పెట్టే గుడ్ సైజ్ అనేది అది తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక బాతు 1 year to 1.5 years అంటే సంవత్సరం నుండి సంవత్సరం వరకు గుడ్లు లేస్తూ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని కట్టింగ్ పంపిస్తారు, అంటే మీట్ కోసం. దాని ధర వచ్చేసి 100 రూపాయల నుండి 120 రూపాయలు ఉంటుంది మీట్ కాస్ట్ వచ్చేసి. అసలు మెయిన్ ఇన్కమ్ ఈ బాతుల నుండి దేని ద్వారా వస్తుంది అంటే గుడ్ల ద్వారా వస్తుంది అన్నమాట. ఈ బాతుల ఫుడ్ అనేది ఫార్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటే వీళ్ళే ఉన్నారు. ఒక రైతు వీళ్ళని ఇక్కడ తెప్పించుకొని ఇతని పొలంలో ఒక పంటకి ఇంకో పంటకు ఉండే గ్యాప్లో వాటర్ ఫుల్గా పెట్టేసి ఈ బాతులను వదిలేరు. ఈ బాతులను వదలడం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ పొలాల్లో ఏమన్నా పురుగు కట్రా ఉంటే ఇవి తినేస్తాయి. అండ్ ఇవి వదిలే దీని వేస్ట్ పొలంలో ఎరువుగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో వీళ్ళు పర్టికులర్గా ఎంత అమౌంట్ ఇస్తారని చెప్పలేదు, కానీ ఫార్మర్స్ మనీ ఇచ్చి మరీ ఈ బాతులను పెట్టించుకుంటారు వాళ్ళ ఫీల్డ్లో. సో ఇలా కూడా మనం దీని నుంచి ఎర్న్ చేయొచ్చు అనమాట మనీ అనేది. కోళ్ళతో కంపేర్ చేస్తే ఈ బాతులకి చాలా తక్కువ జబ్బులు వస్తాయి అన్నమాట. అండ్ అందులోనూ సమ్మర్ కంటే రెయినీలో ఈ బాతుల పెంపకం అనేది చాలా సులువు. వీటి గుడ్లు కూడా మన కోడి గుడ్లలాగే ఆ బాక్సుల్లో పెట్టి హ్యాచ్ చేపిస్తారనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి 2 lakhs డక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే వాటి ఎగ్స్ నుండి డబుల్ ట్రిపుల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది మనం మార్కెటింగ్ బాగా చేసుకుంటే. అండ్ నైట్ టైమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే డాగ్స్ అండ్ అడవి పందుల నుంచి దీన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీని నుంచి వచ్చే ఆదాయం చూద్దాం. ఒక ఎగ్ 7 రూపాయలు అనుకున్నాం, అండ్ కేజీ మీట్ 100 రూపాయలు అనుకున్నాం. 500 బాతుల నుండి మనకి రోజు ఒక గుడ్డు వచ్చినా ఆ ఎగ్స్ మీదే మనం 3500 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఒక మంత్ చూసుకుంటే 1,08,500 రూపాయలు ఓన్లీ మనకి గుడ్ల ద్వారానే వస్తుంది. ఈ రోజుల్లో జాబ్ చేసుకునే వాళ్ళకంటే ఇలా బాతులు పెంచుకోవడం బెస్ట్ అంటారా? కామెంట్స్లో చెప్పండి.